టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. టెరీజియన్ స్పాట్లైట్ ఈ వారం ముఖ్యాంశాలు. దంత పరీక్షలు, దంతాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమం. స్పీకింగ్ ట్రైనర్లుగా ఎంపికైన 38 మంది విద్యార్థులు. టెక్ టైటన్స్ 2K26 ప్రతిభ మరియు ఆవిష్కరణల ప్రదర్శన. వేర్ హౌస్ ఇంటర్న్షిప్ విద్యార్థులు శ్రీ చక్ర యూనిట్ సందర్శన. ఫిబ్రవరి 10, 2026న ఉదయం 10 గంటలకు కళాశాలలోని యూజీ మరియు పీజీ విద్యార్థుల కోసం దంత పరీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. వృత్తి నైపుణ్యం మరియు సేవా దృక్పథం కలిగిన బీడీఎస్ ఇంటర్న్ విద్యార్థులు ఈ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. నోటి ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మరియు దంత పరిశుభ్రత అవగాహనను ప్రోత్సహించడానికి మొత్తం 197 మంది విద్యార్థులను పరీక్షించారు. చిగుళ్ళ వ్యాధులు, పంటి నొప్పి, దంతాల కోత మరియు సున్నితత్వం వంటి ముఖ్యమైన సమస్యలను గుర్తించి సరైన బ్రషింగ్ మరియు క్రమబద్ధమైన దంత పరీక్షల ద్వారా వీటిని నివారించవచ్చని సూచించారు. ఫిబ్రవరి 10, 2026న కళాశాలలోని వివిధ విభాగాల నుండి 38 మంది విద్యార్థులు స్పీకింగ్ ట్రీ కోసం ఆంగ్ల భాషా శిక్షకులుగా ఎంపికయ్యారు. నియామక ప్రక్రియలో ప్రీ ప్లేస్మెంట్ టాక్, తర్వాత గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 65 మందిలో 38 మంది ఉద్యోగాలు పొందారు. ఎంపికైన అభ్యర్థులను మరియు ప్లేస్మెంట్ బృందాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ పి అభినందించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 74 మంది తృతీయ సంవత్సరం విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కళాశాలకు గర్వకారణం అన్నారు. ఇది ప్లేస్మెంట్లలో సంస్థ యొక్క నిరంతర నిబద్ధతకు ప్రతిబింబం. ఫిబ్రవరి 2026, 12 మరియు 13 తేదీలలో కంప్యూటర్ సైన్స్ విభాగం టెక్ టైటన్స్ 2K26 అనే సాంకేతిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మరియు సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించడానికి విలువైన వేదికను అందిస్తాయని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ పేర్కొన్నారు. రోలింగ్ ట్రోఫీని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి, పరీక్షల నిర్వహణాధికారిని మరియు పీజీ డైరెక్టర్స్ డాక్టర్ సిస్టర్ సునీల వివిధ విభాగాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. మొదటి రోజు కోడ్ స్ప్రింట్, షార్ట్ ఫిలిం, ఏఏ బ్లిజ్ మరియు వాయిస్ ఆఫ్ విజన్ వంటి సాంకేతిక పోటీలు, జానపద నృత్యం సోలో, గ్రూప్ జానపద గీతాలాపన సోలో, వెస్ట్రన్ డ్యాన్స్ సోలో, గ్రూప్ మరియు స్టాండప్ కామెడీ వంటి ఉత్సాహభరితమైన సాంస్కృతిక పోటీలు నిర్వహించబడ్డాయి. రెండవ రోజు కోడ్ డీబగ్గింగ్, టెక్నికల్ క్విజ్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో వివిధ కళాశాలల నుండి దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథి కళాశాల విశ్రాంత ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఆర్ మాధవి మాట్లాడుతూ మెరుగైన కెరీర్ అవకాశాల కోసం విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. స్పాన్సర్లు మరియు న్యాయ నిర్ణేతలను సత్కరించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఏలూరు పట్టణానికి చెందిన రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు పలు పోటీలలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచి రోలింగ్ షీల్డ్ కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 2026న వేర్హౌస్ సూపర్వైజర్ ఇంటర్న్షిప్లో చేరిన మొత్తం 170 మంది విద్యార్థులు నల్లజర్ల సమీపంలోని ఆవపాడులోని శ్రీ చక్ర మిల్క్ ప్రొడక్షన్ యూనిట్ మరియు కోల్డ్ స్టోరేజ్ను సందర్శించారు. పారిశ్రామిక సందర్శన లోడింగ్, అన్లోడింగ్, ప్రాసెసింగ్, బ్యాచ్ మేకింగ్, ప్యాకింగ్, లిఫ్టింగ్ మరియు నిర్దిష్ట ఉష్ణోగ్రత స్థాయిలలో నిల్వ చేయడం వంటి వివిధ ఉత్పత్తి ప్రక్రియలకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించింది. ఈ సందర్శన విద్యార్థులు రియల్ టైం వేర్హౌస్ ఆపరేషన్స్ మరియు కోల్డ్ స్టోరేజ్ నిర్వహణను అర్థం చేసుకోవడానికి, వారి ఆచరణాత్మక జ్ఞానాన్ని మరియు పరిశ్రమ సంసిద్ధతను పెంపొందించడానికి వీలు కల్పించింది. కళాశాల తాజా సంఘటనలను, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు టెరీజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పి కీర్తి ప్రసన్న, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ జి శారోన్ దీప్తి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.